హాయ్ అండి అందరికీ. ఎటు బయలుదేరినామని చూస్తున్నారా? ఎటు పోతున్నామంటే పోతున్నాం, ఇక ఉన్నాం మేము, ఇక వెళ్ళిపోతున్నాం అన్నమాట. అలా ఉంటుంది. మార్నింగ్ లేచేసి ఇప్పుడు ఇంకా 9:30 అయింది. అంతే టైం వచ్చేసి ఎంత పని చేసామో చూసారా? ఇంట్లో పని అన్నీ చేసి మొత్తం అన్నీ చేసి ఒక 500 తీసుకొని ఇక నేను నా కొడుకు ఇద్దరు బస్సు ఎక్కబోతున్నాము. చూసారా? జస్ట్ 500 ఇచ్చారు మా వారైతే. నాకు ఖర్చులకు కాదు, ఇది ఏదో పని మీద అలా పోయి వస్తున్నాం అన్నమాట. ఏం లేదండి. చూసారా? మార్నింగ్ వీడికి కూడా స్నానం చేయించి మంచిగా రెడీ చేసి నేను కూడా రెడీ చేసుకున్నాను. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వచ్చారు కదా, వాళ్ళనైతే తీసుకురావడానికి వెళ్తున్నాను. అలానే వస్తూ చికెన్ అలా ఏమన్నా తీసుకొద్దామని ఒక 500 అయితే తీసుకెళ్తున్నా. చికెనే లేండి, ఇంకేమన్నా కాదు, చికెన్ అయితే తీసుకొద్దామని పోతున్నాను. నా కూతురు కూడా అక్కడే ఉంది కదా, ఈరోజు పిలుచుకొని వస్తాను ఇంకా అన్నట్లు. మా బుడ్డోనికి ఏమన్నా డ్రెస్సులు చూసా కానీ 50 సెట్ కాలే, కలర్స్ ఈ బ్యాండ్స్లో మ్యాచ్ కాలేదని చెప్పేసిన నేనైతే సింపుల్గా ఇలా రెడీ అయ్యాను. ఇప్పుడైతే ఇంకా తాళం వేసేసి నేను మా బుడ్డోడైతే హాయ్ బుడ్డోడా ఎప్పుడు మన ఇలా చూడడం తప్ప ఇంకేం మాట్లాడాడు వాడు, అలా ఉంటాడు అనమాట. ఇంకా మామూలుగా అయితే ఊ అంటుంటాడు. ఏంటో మరి అన్ని స్కై బ్లూనే వచ్చేస్తున్నాయి. నిన్న కూడా స్కై బ్లూ వేసుకున్నా, ఈరోజు కూడా స్కై బ్లూ వేసుకున్నా అన్నట్లు. ఇప్పుడే మా వారైతే టిఫిన్ తెచ్చిచ్చారు నాకు. ఎందుకో ఈ 3 days ఇంకా ఎక్కువ టిఫిన్ తెచ్చిస్తున్నారు. ఇంకా రేపటి ఇంకా వద్దని చెప్పాలి, ఇంకా కొంచెం అంతే. ఇప్పుడైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళేసి నేను కూడా చక్కగా వాళ్ళని కూడా పిలుచుకొని మా పిన్ని వచ్చింది అనుకుంటున్నా. నాకు తెలీదు ఎవరు వచ్చారో అని, కానీ ఇప్పుడైతే వెళ్ళేసి అక్కడ ఎలా ఉందో చూసి మా చెల్లెల్ని మా అంటారు కదా మా మర్దిని మాట్లాడించి రండి అని పిలుచుకొని వస్తాను అనమాట. వద్దాను వెళ్దాందా, రండి అని పిలుచుకొని. చూసారా? 500 అప్పుడే నా చేతిలో ఇంకా వాని చేతిలోకి మారింది అన్నట్లు. అప్పుడే వాడు తీసేసుకున్నాడు అనమాట. జస్ట్ వచ్చిన తర్వాత చూస్తాను నేను ఏమేమి చేస్తాను అని. ఈరోజు చికెన్ ఉండాలనుకుంటున్నా, చికెన్ చపాతీ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మా పిన్ని డిసిషన్కి వదిలేస్తా. మా పిన్ని ఏం చెప్తుందో చూసి మా పిన్నితో కొంచెం హెల్ప్ తీసుకొని ఇంకా మా పిన్ని రాకపోతే నేనే ఇంకా చపాతీలను విండి పనుకోబెట్టేసి వచ్చి చపాతీ చికెన్ కర్రీ చేద్దామని అనుకుంటున్నా. చూడాలి, ఓకేనా? ఏంటో మళ్ళీ రోజుకి చాలా గ్లామర్గా తయారైతే నాకు అనిపిస్తుంది. ఇదైతే జోకే, సీరియస్గా అయితే తీసుకోకండి, ఓకేనా? ఏంటో ఇంత నువ్వే పగడేస్తున్నావా అనుకోకండి. రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలా కొంచెం చేంజెస్ అవుతున్నా అని. ఫేస్కి అయితే ఏమి యూజ్ చేయలేదు, జస్ట్ ఐబ్రో చేయించుకున్నా కదా, అందుకనే ఫేస్ కొంచెం గ్లో వస్తుంది, అంత మించి ఇంకేమీ లేదు, ఓకేనా? బాయ్ చెప్పరు అందరికీ. బాయ్ ఏమొద్దు, ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, ఓకేనా? మా లావణ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి చాలాసేపు అయితే అయ్యింది. నా తల మొత్తం బీకేసి మళ్ళీ నీట్గా కొద్దిసేపు అలా ఇలా ఉండేసి హెయిర్ స్టైల్ బాగా వేసుకోలేదని చెప్పేసి ఇంకా మా లావణ్య అయితే తల దూయింది. చూసారా? తల దూవేసిన తర్వాత అందరూ ఇంకా పడుకున్నారు. ఇంకా నేనైతే అలా పైకి, వాళ్ళు ఉండేది 2nd ఫ్లోర్లో కాదు, 3rd ఫ్లోర్లో వాళ్ళు ఉండేది. నేను వెళ్ళేసి 6th ఫ్లోర్కి అయితే వెళ్ళాను. ఫుల్ పైన అన్నమాట. ఎండలు మామూలుగా లేవు అసలు, ఒకటే వెళ్తున్నాను. ఫస్ట్ మా లావణ్య వాళ్ళు ఆ టెర్రస్ మీద ఏదన్నా బర్త్డే అలా చేయాలంటే అక్కడైతే చూసారా, ఇక్కడికైతే పైనకైతే వచ్చేసాను. లాస్ట్ ఎండింగ్ వరకు అయితే అలా చుట్టూ చూస్తున్నా. జస్ట్ అలా బట్టలన్నీ ఇక్కడే ఉదికేవాళ్ళు మా లావణ్య వాళ్ళు. ఇప్పుడైతే అవి కొత్తగా ఇక్కడే డ్రమ్స్ అన్నీ పెట్టారు కదా, అలా ఇలా అయితే మొత్తం పైకి వచ్చేసాను. చూడండి, మొత్తం అంతా చుట్టూ తిరుగుతున్న ఊరికనే చూద్దాం. చాలా రోజులు అయిపోయింది అక్కడికి వెళ్ళేసి. దొమలావన్నీ చెట్లు అన్నీ పెట్టేసింది. చూసారా? అప్పుడన్నీ ఇంటి ముందరే పెట్టుకుంటుండ్రి, వాళ్ళు కూడా ఇంత పైన ఉండరు కాబట్టి ఇప్పుడు అన్నీ ఇక్కడే వాళ్ళు ఉండే బిల్డింగ్ మీదే పెట్టేసి ఇంకా కిందకైతే ఉన్నారు. ఇంక అక్కడ ప్లేస్ అస్సలు లేదు ఇంటి ముందు, అందుకని ఇక్కడ అన్ని ఫ్యాక్టరీ ఇంకా కంపెనీస్ అనేవి ఉండేది. ఫ్యాక్టరీ అంటారు నార్మల్గా, పెద్ద ఉండేవన్నీ ఫ్యాక్టరీస్ అంటారు.
ఇంకా ఇదో ఇక్కడ అప్పుడు ఇక్కడే మేము బర్త్డే ఏమన్నా సెలబ్రేషన్ చేసి కొత్తగా వేయించారు బట్టలు ఉతకడానికి. ఇంకా ఇక్కడంతా బాగా మంచిగా ఉండే ప్లేస్ అప్పుడు. ఇప్పుడే అలా అయిపోయింది, ఏం చేయలేము కదా అన్నట్లుగా. కాళ్ళు చూసారా అస్సలు ఇంక అడుగు పెట్టేకైతే ఎంత మండిపోతున్నాయి ఎండలు. అంటే ఎండ లేదు అని అనుకోవడానికి ఏం లేదు, అక్కడ సిమెంట్ కదా అందుకని. ఇదో ఇక్కడంతా ఇంకా స్ట్రైట్ రోడ్లో ఇంకా మా ఇల్లు ఉంటుంది అనమాట. ఇదో అక్కడ చూసారా ఎక్కడంతా ఇంకా చుట్టుపక్కల అలా ఉంటుంది. కొంచెం ఇదో గార్డెన్ చూసారా మేము ఇక్కడ అక్కడ చూడండి మొత్తం అంతా ఇలా మొత్తం నిండా చెట్లు అలా పెట్టేశారు వాళ్ళు. మాకు తెలుసు, ఎలా తెలుసు అంటే చూపిస్తాను. ఇక్కడ కింద మేము ఇక్కడ వీకేసారు ఒక బిల్డింగ్ ఉండింది, మేము ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళం అప్పుడు. ఆ బిల్డింగ్ అంతా ఇప్పుడు మొత్తం తీసేశారు. అలా ఆ ఎదురుగడ బిల్డింగ్ ఇంకా మాకు తెలుసు, చెట్లన్నీ పెడుతుంటుంది ఆమె ఓనరు, చాలా మంచిది. వాళ్ళ ఓనర్ అంకుల్ కూడా చాలా మంచి వాళ్ళు. మేము అప్పుడు ఈ పక్క బిల్డింగ్ ఉన్నాం కాబట్టి ఆ పక్క వాళ్ళు కూడా తెలుసు. ఇప్పుడు మేము ఇటు సైడ్ చేంజ్ అయినాము. ఇంకా ఇలా మొత్తం అంతా ఉంది. మా లావణ్య వాళ్ళు ఉండే ఇల్లు కూడా అప్పుడు అదో ఆ సందుకే మా ఇల్లు స్ట్రైట్ అలా ఈ సందు ఒక్కటే అక్కడ పక్కనే ఉండేది మా ఇల్లు కనిపించడం లేదు. చూపిస్తాను మీకు కూడా. అదో ఈ పక్కే మా లావణ్య వాళ్ళు ఈ పక్క ఉండినారు అప్పుడు ఒక రూమ్లో అలా ఉండింది మొత్తం అప్పుడు. ఇంకా నేను అవతలకి అంటే మా లావణ్య వాళ్ళు మొత్తం ఆ ఎదురుకి ఒకటే ఓనరే. ఇప్పుడు ఉండే బిల్డింగ్లో ఆ పక్క బిల్డింగ్లో కూడా రెడ్ బిల్డింగ్లో ఆ పక్క ఉండేవాళ్ళు. అక్కడంతా బట్టలన్నీ ఉతికేవారు. పూలు చూడండి ఎంత బాగా ఉన్నాయో, చెట్లు చాలా బాగున్నాయి. అందుకని ఇంకా చెట్ల దగ్గరికి వచ్చి కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఇటు పక్కన ఇంకా అటు ఈ పక్క బిల్డింగ్లోకి జంప్ అయితే చేస్తాను చూడండి. అటునే వెళ్ళొచ్చు అందరూ, అలానే అటు ఇటు రోడ్డు సైడ్ రాకోకుంటే ఇటే వెళ్తారు అన్నట్లుగా. నేను అట్లా వీడియో తీసుకుంటున్నా. నా తమ్ముడు అయితే వచ్చేసాడు, లావణ్య తమ్ముడు అన్నమాట. అదో వాడు అటు వెళ్ళిపోయాడు. నేను ఇంకా దైపకి ఎక్కువ ఉన్నాయి కంపెనీస్ అనమాట అన్నీ. ఇక్కడ ఒక ట్యాంక్ పెట్టారు, ఆ బిల్డింగ్ పూర్తి 2 ట్యాంకులు పెట్టారు. అది దేవస్థానం, అది అవుతుంది. అది ఈ బిల్డింగ్లోనే ఈరుగాల స్వామి అని ఒక దేవాలయం ఉంటుంది. ఇంకా ఆ పక్క మా లావణ్య వాళ్ళు ఉండే, ఈ పక్కకు వచ్చేసి మా పిన్ని వాళ్ళు ఉన్నారు, లావణ్య వాళ్ళ అమ్మగారు. అందరూ పైన ఉండేదన్నమాట, ఎవరు కింద లేము. మా రిలేషన్ వాళ్ళందరూ పైన. అదే మా కంపెనీ అన్నమాట, నేను వెళ్తుండే కంపెనీ అదే. ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఇట్లనే నడుచుకుంటూ స్ట్రైట్ రోడ్ ఇంకా అంతే, అలా పోతుంటప్పుడు. ఇప్పుడైతే మానేశాను అన్నమాట. ఇలా ఉంటుంది. ఆ బిల్డింగు ఎదురుగా ఉండే బిల్డింగ్లోనే మేము ఉండేవాళ్ళం అప్పుడు. ఈ పక్క ఉండేది మా పిన్ని వాళ్ళు. అక్కడ నిలబడుకుంటే కింద అంతా కనిపిస్తుంది అన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా మంచిగా ఎన్ని రకాలుగా చేంజ్ చేసినారో ఇల్లు. ఇదే ఫస్ట్ ఇల్లు మా పిన్ని వాళ్ళది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఆ రూమ్లోకి అయితే వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. ఇంకా అక్కడ కొంచెం వీడియో తీసుకున్నా. ఇక్కడ రెంట్ అయితే చాలా ఎక్కువ అనమాట. చిన్న ఒక రేకుల షెడ్కే 4500 అలా ఉంటుంది. చాలా చాలా పెంచారు. ఇక్కడైతే ఇంకా ఎక్కువ రేటు. మేము ఉండే ఈ పక్క బిల్డింగ్లో కొంచెం పర్లేదు అనుకోవచ్చు, కానీ ఇంకా అక్కడ చాలా చాలా రేట్ అనమాట. ఒక బిల్డింగ్ కట్టేయచ్చు, బతికేయచ్చు. ఇంకా అక్కడే 10 లక్షలు వస్తుంది ఒక నెలకి అన్నట్లు. ఇంకైతే వెళ్తున్నా కిందకి దిగి కొంచెంగా నేను కూడా ఇంకా వెళ్ళిపోతున్నా. పైన ఇంకా కిందికి వస్తున్నా. లావణ్య వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. అక్కడ కుక్క ఉంది, చాలా భయం వేసింది అది ఏమని చేస్తుందని. నేను వెళ్తుంటే తోక ఊపుతుంది, అందుకని ఇంకా నవ్వుకుంటున్నా. నవ్వుకొని ఇంకా సైలెంట్గా అయితే వస్తున్నా ఒక్కదాన్నే. కిందకైతే వచ్చాను. ఇంకా దాని పాడికి తను ఉండిపోయింది. నేనైతే ఇంకేం చేయలేదు కదా, మంచిగా అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేసి ఇల్లు అయితే చూపిద్దాం అనుకున్నా మీకు కూడా. అంటే హోమ్ టూర్ కాదు, జస్ట్ మా లావణ్య ఎలా అంటే మా లావణ్య వాళ్ళు వచ్చేసి ఇక్కడికి ఒక 15 సంవత్సరాలు అట్లా అవుతుందన్నమాట. మేము వచ్చేసి ఇంకా జస్ట్ ఒక 6 ఇయర్స్ అవుతుంది కదా. ఇంటి ముందు అయితే ఇలా ఉంది డోరు. టీవీ పెట్టారన్నమాట. టీవీ అయితే ఆన్ చేసింది, నేను కొంచెం సైలెంట్ చేశాను. ఫ్రిడ్జ్, టీవీ, పూజ చేసుకునేది, అది బెడ్రూము, ఇది కంబైన్డ్ బాత్రూమ్ అనమాట. పనుకోయింది దివాన్ వేసుకొని, దివాన మీద.
ఏదో ఫిష్ ట్యాంక్ ఉంది మా లావణ్య వాళ్ళ ఇంట్లో. అందులో ఫిషెస్ కూడా ఉన్నాయి, ఒక 4-6 ఫిషెస్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ది, ఒక 2 వచ్చేసి రెడ్ కలర్. ఇది నా కొడుకుని కూడా బండేసాను ఆడ నిద్రపోయి ఉంటే. ఇంకా ఫిషెస్ అయితే చూడండి, వైట్ది ఒకటి బ్లాక్ది, 2 రెడ్ కలర్ ఉన్నాయి అన్నమాట. ఫిష్ తిరుగుతూ ఉన్నాయి. ఫిష్ ట్యాంక్ భలే ఉంది లావణ్య వాళ్ళ ఇంట్లో. ఇలా అన్నమాట. నేను ఇక షోకేష్ పూలు మొత్తం అన్నీ తీసుకొని, ఏదో పూజ చేసేది మొత్తం అన్నీ తీసుకొని జస్ట్ అలా వంట రూమ్లోకి వెళ్ళాను. పడుకొని అయితే ఉంది మా లావణ్ణి, నిద్రపోతూ ఉంది పాపం. నిద్రపోని తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేను కూడా ఒక లుక్ అయితే వేసాను, గుర్తుండిపోతుంది అని. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురిని పిలిచాను, కానీ వాళ్ళు ఇంకా రేపుకి వస్తాంలే అన్నారు. పెళ్ళి కూతురు చికెన్ తింటానైంది. మా ఉంటాడు కదా పెళ్ళి కొడుకు, ఈరోజు తినము అంటే చెప్పేసరికి ఇంక సర్లే అని నేను కూడా ఊరికే అయినా. ఏదో వంటగదిలోకి అయితే వచ్చాను. సింకు మొత్తం అన్నీ ఉన్నాయి, కానీ మేమైతే సింకు ఉండేది ఇల్లు అయితే చెయ్యాలి. ఎప్పుడు చేస్తామో తెలియదు అన్నమాట, అలా ఉంటుంది. ఇప్పుడైతే వచ్చి కూర్చున్నాను. లావణ్య ఏదో బుజ్జిగుండ పనుకున్నప్పుడే నేను కూడా వీడియోస్ తీసుకున్నా. అలసిపోయింది, రెస్ట్ తీసుకుంటుంది అన్నట్లు. పొద్దుటిని ఇంకా సేవలు ఎక్కువ చేసేసింది మాకు అందరికీ. మంచిగా అందరికీ తల్లులు దూవింది, అందరికీ, చిన్న పిల్లలు ఇంకా పెద్ద పిల్లల వరకు. ఇది ఇవాళ వీడియో అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంట్లో అయిపోయింది, అంతా మాట్లాడేసాం మంచిగా. ఇద్దరు నా కూతురు చూసారా, ఎన్ని రోజులు అయిపోయింది అసలు వీడియోలో కనిపించలేదు, ఎక్కడ కనిపించలేదు. ఈరోజు ఇంటికి పిలుచుకొని పోతున్నా. ఒక దగ్గరకు అయితే వెళ్దామని ప్లాన్ చేసుకొని వచ్చినాను ఈరోజు ఈవినింగ్. చూడాలి వెళ్తామో లేదో అని. ముందుగానే చెప్తే కిక్ ఉండదు కాబట్టి చెప్పడం లేదు. వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటా కదా, అప్పుడైతే చూద్దరంట. ఓకేనా? ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరాం, నేను నా కొడుకు నా కూతురు అనమాట. ఇంకా రెడీ అవ్వమంది.